కానీ కేవలం కక్షపూరితమైన రాజకీయాలు, హత్యా రాజకీయాలతో కొన్ని నెలల నుంచి ఆ పిన్నెల్లి గ్రామంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలో దిక్కుకెళ్లి తలదాచుకుని వాళ్ళ ఆవిడికి బాగలేదని చూడటం కోసం వచ్చిన మందా సాల్మన్ మా సోదరుణ్ణి అత్యంత కిరాతకంగా చంపించాడు చంద్రబాబు నాయుడు. ఇది ఒక్క సాల్మన్ తోనే ఆగలేదు. స్వయాన పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ యొక్క నియోజకవర్గంలో గ్రామ బహిష్కరణ చేశారు దళితుల్ని. కర్నూలు జిల్లా పత్తికొండలో మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఇళ్ల మీద పడి మా ఆడపడుచుల్ని రేప్ చేసే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా ఈ రోజు వరకు గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తూనే ఉన్నారు. రౌడీజానికి, గూండాయిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ పల్నాడు జిల్లాని మేం పరిపాలిస్తున్నామని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఈ జిల్లాలో సుమారు 8 మందిని హత్య గావించడం జరిగింది. వందల సంఖ్యలో క్షతగాత్రులు చేయడం జరిగింది ఈ జిల్లాలో. మేము ఒకటే చెప్తున్నాం, రౌడీయిజం రాజ్యమేలుతా ఉంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. శాంతి కాముకుడిగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్కసారి కన్నెర్ర చేస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యంగా ఏ రకంగా ఉంటుందో కూడా మీరు అర్థం చేసుకోండి. టీడీపీ వ్యక్తులు చెప్తున్నాం, ఆయన సౌమ్యుడు కాబట్టే కామ్గా ఉన్నాడు, శాంతియుతంగా పొమ్మనేటువంటి పద్ధతిలో ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేశారు. మరలా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇంత దారుణాలు జరుగుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వంలో. ఇప్పటికైనా కనువిప్పు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఈ రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో, గూండాయిజం జరుగుతుందో, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంత దౌర్జన్యాలు చేస్తున్నారో ఒకసారి మీరు ఈ సల్మాన్ హత్య ద్వారా మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా హత్య చేసిన వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని శిక్షించాలి, వాళ్ళకి ప్రోత్సహించిన వాళ్ళని శిక్షించాలి.